గైస్ మొత్తం యూపీఎస్సీ ఎగ్జామ్ స్కామా ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఫేక్ సర్టిఫికేట్లు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్లు రిజర్వేషన్ వాడుకొని జాబులు తెచ్చుకుంటున్న యూపీఎస్సీ క్యాండిడేట్స్. రీసెంట్ డేస్లో పూజా కేట్కర్ అనే ఒక ఆమె వెరీ రీసెంట్గా ఇలాగే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి విపరీతంగా వైరల్ అయిపోయింది. సో మొన్న చూసుకుంటే నీట్ ఎగ్జామ్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్. ఈ బిగ్గెస్ట్ స్కామ్ వెనక ఎవరున్నారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. నేనేమనుకుంటున్నానంటే యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లే స్కామ్ చేస్తున్నాయి అనుకుంటే చాలా యూపీఎస్సీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో ఉన్నవి అండ్ బెంగళూరులో ఉన్నాయి, ఢిల్లీలో చాలా ఉన్నాయి స్కామ్ చేసేది. స్కామ్ అంటే ప్రాపర్గా క్లాసులు ఇవ్వకుండా లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూట్ ఈ మధ్య మరీ దారుణంగా స్కాములు చేసేస్తూ ఉంది. విపరీతంగా ప్రమోషన్లు చేసుకుంటూ కనీసం వాళ్ళ దగ్గర సరైన ఫ్యాకల్టీ లేరు. అండ్ ఇంకొక పేరున్న ఇన్స్టిట్యూట్ ఈ మధ్య నాకు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు, నా చేతికి అందలేదు. ఇంకొక పెద్ద పేరున్న ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో, మనము దాంట్లో కూడా టాప్ 7లో ఒక ఇన్స్టిట్యూట్, అది నేను కూడా టాప్ 7లో ఇచ్చాను ఆ ఇన్స్టిట్యూట్ని. బట్ ఇప్పుడున్న రీసెంట్ డేస్లో ఆ ఇన్స్టిట్యూట్ గురించి ఇంకొన్ని నిజాలు అయితే బయటకు వచ్చినాయి. అంటే జూనియర్ ఫ్యాకల్టీని పెట్టి వాళ్ళు మొత్తం క్లాసులు చెప్పిచ్చేస్తూ ఉన్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే స్టూడెంట్స్ నుంచి అందుతూ ఉంది. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా అందలేదు. ఇలా యూపీఎస్సీకి సంబంధించి యూపీఎస్సీ ఎగ్జామ్ సంబంధించి ఇన్ని రోజులు యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్సే ఈ విధంగా స్కాములు చేస్తున్నాయి అనుకున్నాము. కానీ యూపీఎస్సీ ఎగ్జామ్ను కూడా మరిపించి యూపీఎస్సీ ఎగ్జామ్ను కూడా కొంతమంది స్కామ్ చేసి ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్లో ఇంకొక పర్సన్ జాయిన్ అయ్యాడు. తన పేరు వచ్చేసి ఆసిఫ్ కే యూసఫ్, 2016 బ్యాచ్. ఇప్పుడు తను యాక్చువల్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ని నాన్ క్రిమీ లేయర్ కంటే యాక్చువల్లీ ఓబీసీ కిందకి రాకపోయినా కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ని ఫోర్స్ చేసి పరందాలో ఐఏఎస్ జాబ్ అనేది యూపీఎస్సీ సంబంధించి జాబ్ తెచ్చుకున్నాడు. మొన్నేమో పూజా కేట్కర్. ఇప్పుడు బయటపడిని రెండు మనకు తెలిసినాయి. ఇంతకుముందు చాలా స్కాములు యూపీఎస్సీ ఎగ్జామ్ గురించి జరిగాయి. సో దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు, అది అప్రస్తుతం కాబట్టి. ఇంకా ఎన్ని స్కాములు, ఇంకెంతమంది ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఫేక్ ఐఏఎస్ ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇంకెంతమంది ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తే భయంకరమైన విస్తృతపోయే నిజాలు బయటకు వస్తాయేమో అనిపిస్తూ ఉంది. మొన్నేమో రీసెంట్గా మనం చూసుకుంటే వెరీ రీసెంట్గా పూజా కేట్కర్ది వచ్చింది, ఇప్పుడు ఈయనది వచ్చింది. ఇన్స్టిట్యూట్ పరంగా చూసుకుంటే తొవ్వే కొద్దీ ఒక రోజు కాదు, ఒక 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వీళ్ళు చేసే స్కాములు అన్నీ కాదు. ఎస్పెషల్లీ హైదరాబాద్లో మనం దగ్గరగా ఉంటాం కాబట్టి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కామ్ చేస్తూ ఉంది. అంటే అందరూ కాదు, కొంతమంది జెన్యున్గా ఉన్నారు, డెఫినెట్లీ జెన్యున్గా ఉన్నారు. ఆ జెన్యున్గా ఉండే వాళ్ళని నేను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇలాగుందన్నమాట సిచ్యువేషన్. ఇది చాలా బాధాకరమైన విషయం. మనం ఇంకా దీని గురించి ఎంత డిస్కస్ చేసుకున్నా కానీ మనము ఏం చెప్పలేము. కానీ ఒక మంచి ఐఏఎస్ కోచింగ్, ఒక మంచి యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకొని ఒకటో రెండో లేకపోతే ఒక ఇంకా బయటపడితే ఇంకొన్ని ఏమన్నా వస్తుండొచ్చేమో, కానీ మొత్తం పోస్టులన్నీ కూడా స్కామ్ అనేది ఉండదు. అదైతే క్లారిటీ. జెన్యున్గా కూడా చాలామంది 99.99% జెన్యున్గానే ఎగ్జామ్ జరుగుతుంది, జెన్యున్గానే పోస్టింగ్ జరుగుతుంది. కానీ యూపీఎస్సీ బోర్డును కూడా చీట్ చేసి మోసం చేసేసి ఇలాంటి వాళ్ళు సో ఆ యూపీఎస్సీ బోర్డుకే బ్యాడ్ నేమ్ తీసుకొస్తూ ఉన్నారు. ఒక ప్రామినెంట్ ఎగ్జామ్ ఎంతో కష్టపడి ఎంతోమంది దానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు, జీవితాలు త్యాగాలు చేసేసి. సో డెఫినెట్లీ ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అండ్ ఎనీవే, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లో ఒక 2-3 ఇన్స్టిట్యూట్లు ఎలా ఉన్నాయంటే జస్ట్ పీపుల్ని మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయించేసుకుంటూ ఉన్నారు, ఒక పర్సన్ చూపించేసి. చాలా దారుణమైన విషయం ఇది. సరే ఏమో మరి ఇది ఎటుపోతుందో, దీన్ని ఎంత దూరం తీసుకెళ్తారో సో మనం కూడా చూడాల్సింది. కానీ ఒకటేంటి అంటే ఎవరైతే జెన్యూన్గా సర్వీస్ ఇస్తారో వాళ్ళు లాంగ్ టైంలో వాళ్ళు నిలబడతారు. విషయాలని మీరు కూడా తెలుసుకోండి, జాగ్రత్త పడండి, ఇలాంటి తప్పులు చేయకండి. ప్రతి చిన్న తప్పు ఇప్పుడు మీరు బయటపడినా తర్వాత ఎప్పుడన్నా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మొత్తం జీవితమే ఖరాబ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి జైలు పాలు కూడా అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి 7 సంవత్సరాలు జైలు శిక్ష యాక్చువల్లీ ఫోర్జరీ అంటే మనం ఎగ్జాక్ట్గా అయితే మనకు తెలియదు. అండ్ ఇది ఒకసారి చూడండి, జాగ్రత్త పడండి, ఎలాంటి తప్పులు చేయకండి ఈ మెడికల్ టైంలో కానివ్వండి. ఎందుకంటే ఇంటర్వ్యూ టైంలో మెడికల్ దాన్ని చూస్తారు, మెడికల్ టెస్ట్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించిన కానీ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్లు కానివ్వండి, క్యాస్ట్ పరంగా కానివ్వండి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు తప్పులు లేకపోతే మిస్టేక్స్ చేయకుండా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.